పునరుద్ధాన దినము. ఈరోజు మాట్లాడుతున్న అంశం భక్తి ప్రాక్టీస్ పై నీలి నీడలు. భక్తి ప్రాక్టీస్ పై నీలి నీడలు అంటే భక్తిని కూడా ప్రాక్టీస్ చేస్తారా? ఏమండి, భక్తిని కూడా ప్రాక్టీస్ చేస్తారా? చేయాలి. మరి భక్తిని ఎలా ప్రాక్టీస్ చేస్తాము? భక్త సమూహానికి అర్థం కాదని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు మన దేవుడు అన్నారా, మీరు ఎక్కడైనా చూడగలిగితే మనకు అలవాటే ఎక్కడ చూడటం, సభలు కానీ మిగతా సంఘ విషయాలు కానీ భక్తి ప్రాక్టీస్ అన్న మాత్రం ఎప్పుడు కనపడతాం. భక్తి మాత్రం కనపడుతుంది. భక్తి అయితే ఉంటుంది కానీ భక్తి ప్రాక్టీస్ మాత్రం మనలో ఉండదు. ప్రాక్టీస్ లేకపోతే కష్టం. అదే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ ఈస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. సాధకం అన్నది మనిషిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది. కనుక దేన్నైనా సరే సాధనం చేయగలడు, సాధకంగా చేయగలడు. కానీ భక్తిని మాత్రం ప్రాక్టీస్ చేయలేదు. భక్తిని మాత్రం ప్రాక్టీస్ చేయలేదు. మీరు చూడగలిగితే మీరు ట్రీట్మెంట్ చేసుకున్న హాస్పిటల్ మీరు వెళ్ళగలిగితే అక్కడ పిఎంపి అని రాసి ఉంటుంది. డాక్టర్ గారి పేరు పిఎంపి అంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఆయన రోజు ఇంజక్షన్ కొడుతూనే ఉంటారు. ప్రాక్టీషనర్ కంటిన్యూడ్ పక్కన అది. కానీ భక్తిని మాత్రం ప్రాక్టీస్ చేసే బోధకులు లేదని అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన దేవుని వల్ల భక్తిగా ఉంటే చాలు అనుకున్నాడు. ఆ భక్తిని నేర్పడానికే మనిషి ముందుకు రాగలిగాడు. బోధకులుగా చలామణి అవుతున్నారు. భక్తి నేర్పడం వరకు ఓకే, నేర్పుదాన్ని ప్రాక్టీస్ చేయించాల. స్కూల్లో టీచర్ బోర్డు మీద ఆడు రాసి పిల్లాడి పలక మీద రాసిన తర్వాత వాడిని ఏనుగుతో గుర్తిస్తుంది. దాన్ని ప్రాక్టీస్ అన్నారు. ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ అర్థం చేయాలో వాడికి అర్థం కాదు. కనుక ప్రారంభం ఎక్కడో, తిరిగి వచ్చే విధానం ఎక్కడో, అంతరించే పద్ధతి ఎక్కడో వాడికి నేర్పాలి ఒక టీచర్గా. సమాజంలో కూడా బైబిల్ని అంత రోడ్గా చేయాలి. లేకపోతే ప్రాక్టీస్ అవ్వదా. భక్తి అయితే అవ్వుతుంది కానీ భయం కూడా అవ్వదా. భయం లేక, ప్రాక్టీస్ లేక క్రైస్తవ బ్రతుకుల్లో వాక్యాన్ని నింపాలంటే బోలంత కష్టం. అనుకున్న దేవుని వల్ల ఇంత ప్రయాస మాకు అర్థం అనుకున్న మనిషి ఈ రోజున భక్తిగా ఉండటానికి మాత్రమే స్థానాన్ని కల్పించడానికి ప్రారంభించాడు వాక్యాన్ని. కానీ అది కాదు నా దేవుని వల్ల. ఎందుకంటే ఈ రోజున మీరు నిజంగా మీరు ఆలోచిస్తే మానవ బ్రతుకు ఆలోచనలో భక్తి ప్రాక్టీస్ కనబడదు. ప్రాక్టీస్ అంటే నెమరు వేసుకునే పద్ధతి, కానీ తలంచుకునే పద్ధతి ఎప్పటికీ కూడా కనపడట్లేదు. అందుకనే పౌలు గారు తిమోతి గారి ఒక ఉత్తరం రాస్తూ మంచి మాట ఆయనకు మాట్లాడాడు. చూడండి, ఇది ఆయనగా లేని ఉత్తరం. మళ్ళీ వచ్చేద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీనే సాధనము చేసుకును. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, ఇక్కడ స్త్రీని ప్రస్తావించాడు. ముసలమ్మ అంటే పురుషుడు కాదు, స్త్రీ. ముసలమ్మ అనగానే స్త్రీ. స్త్రీని ఎందుకు ప్రస్తావించాడు? బలహీనమైన ఘటం స్త్రీ. బలహీనమైన ఘటం ఏం మాట్లాడితే తెలియదు, అది మాట్లాడుతూనే ఉంటుంది. కనుక ఆలోచించి మాట్లాడాలి. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ సంఘములో 10,000 మాటలు మాట్లాడటం కంటే 5 మాటలే శ్రేష్ఠ. 10,000 మాటలు ఎందుకు సోదరా వ్యక్తమగా, 5 మాటలు సోదరా అర్థమగా అన్నది పౌలు గారి ఘోష. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అంటే వదిలేసి, అంటే ఎక్కువగా మాటలాటంలో ఎక్కువగా దొరుకుతున్న జ్ఞానాన్ని విసర్జించబడుతున్నాడు ఆయన. దేవభక్తి విషయంలో నీకు నీదే సాధకము చేసుకున్నాము. దేవభక్తి విషయంలో సాధకం అంటే ప్రాక్టీస్. ఎవరు చెబుతున్నాడు ఈ మాట? తిమోతికి చెబుతున్నాడు. తిమోతికి తెలియనుకుంటున్నావా? తిమోతికి తెలుసు. తెలిసినా చెబుతున్నాడు. మనం తెలిసే చెప్పాడు, ఏమంటావు నాకు తెలిసి అంటున్నాను. కానీ ఎందుకు చెప్పాడో ఆలోచించాం. మనిషి నైజమే అంట. నాకు తెలిసి ఉన్న భ్రమలో మనిషినాడు కనుక ఈ రోజున తీసుకోలేకపోతున్నాడు పదాన్ని. కానీ ఈ మాట పౌలు గారు తిమ్మలకు చెబుతున్నారు. పౌలు గారికి మ్యాక్సిమం గా క్రీస్తు గురించి తెలిసేసరికి
మరి ఇంచుమించుగా 30 నుంచి 30 సంవత్సరాల వయసు, నడు వయసు, మంచి యవనస్తుడు. అంత వయసు తెలిసింది ఆయనకి క్రీస్తు గురించి. కానీ తిమోతికి ఎప్పుడు తెలిసిందో నువ్వు చూడగలిగితే బాగుంటుంది. ఆ మాట చూడటం మొదటిసారి తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. 2వ తిమోతి 3:14. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు వెలుగుదువు. ఈ మాట చెబుతుంది పౌలు గారు, వింటుంది తిమోతికి. తిమోతికి ఎప్పటి నుంచి తెలుసా అంటే బాల్యం నుండి తెలుసంట. పౌలు గారికి బాల్యం నుంచి తెలియదు. మార్గ మధ్యలో, దమస్కు మార్గ మధ్యలో నడు వయస్కుడు, అప్పుడు తెలిసింది ఆయనకి. అని ఏమికి బాల్యం నుండే తెలిసింది. అంటే ఇప్పుడు క్రీస్తు విషయంలో ఎవరు గొప్ప? తిమోతియే గొప్ప. అని గొప్పగా తిమోతికి పౌలు గారు మరలా చెబుతున్నాడు. నీకు నీవే సాధకము చేసుకో అని అంటున్నాడు. అంటే ఇంకా ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు ఆయన. బాల్యము నుండి నీ వెలుగుదువు క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెలుగుదువు. బాల్యం నుండి అంటే చిన్నప్పటి నుంచి కూడా నీకు తెలుసు. బాల్య దశ నుంచి కూడా మీకు తెలుసు. కానుక మీరు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరిలో నేర్చుకుంటామో ఆ సంగతి తెలుసుకొని వాటి యొక్క నిలకడగా ఉండము. బాల్యం నుండి తెలిసిన వాడికి నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? మా నాన్న పాస్తున్నది, మా అక్క పాస్తున్నది, మా అమ్మ పాస్తున్నది. మరి నీకేం తెలుసు? చెప్పుకుంటాం, చెప్పుకోవడం చెప్పి కాళ్ళతో చెప్తాం. బాల్యం నుండి తెలిసిన అతనికే నేర్చుకో అంటారు. తెలుసు కనుక నువ్వు ఎరుగుతున్న కనుక నువ్వు నేర్చుకుని, ఇంకా తెలిసిన వాడు నేర్చుకోవాలా? నేర్చుకోవాలి. తెలుసు అనుకుంటే కుదరదు, నేర్చుకోవాలి. రూఢి అని తెలుసుకున్నది ఎవరి వల్ల నేర్చుకున్నామో, ఇది నిజం అని ఎవరి వల్ల తెలుసుకున్నాం? ఎవరి వల్ల తెలుసుకున్నాం? ఆ సంగతి తెలుసుకొని వాటి ఎంతో నిలకడగా ఉండు. ఇప్పటి వరకు క్రైస్తవ బ్రతుకులో నిజాలు తెలియకపోగా అబద్ధాన్ని నిజమనుకుంటున్న నీ బ్రతుకులో నిజం ఎక్కడైతే తెలిసిందో అక్కడ సుస్థిరమైన స్థానాన్ని కలిగి ఉండాలి అంటున్నారు. నేర్చుకోవాలి అంటున్నాడు ఆయన. తెలుసు కదా అంటే కుదరదు. తెలిస్తే తెలిసింది, కానీ నేర్చుకో. తెలిసిన వాడికి నేర్చుకోమంటే ఎట్లా అండి? తెలిసిన వాడికి నేర్చుకోమంటే ఎట్లా? తెలిసిన వాడికి నేర్చుకోవడం అన్నది చాలా కష్టం. నాకు తెలుసు అన్న భ్రమలో ఉంటాడు, నేర్పితే నేర్చుకోవడం అన్న స్థితిలో ఉంటాడు. తెలిసిన వాడికి చెప్పాలంటే చాలా కష్టం అనే భ్రమలో ఉంటాడు. కనుక నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో. రూఢి అంటే ఖచ్చితం, నిజం, అవును ఈ మాట భావం ఇంతే, ఈ మాట వాస్తవం ఇంతే, కనుక నాకు ఎక్కడ తెలిసింది అని అక్కడ నువ్వు స్థిరపడిపోవాలి. వాటి ఎందు నిలకడగా ఉండు. తెలుసుకున్న వాటి ఎందు నిలకడగా ఉండు. బాల్యము నుండి తెలిసిన వాడికి దైవభక్తి సాధకం అవసరమా? చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్న వాడికి నేను ఎన్ని వాక్యం చెప్పను? కరెక్టా? కరెక్టే చెప్పాలి. మరి చెప్పాలి. ఎందుకంటే క్రీస్తులకు ఎప్పుడు వచ్చామో మనకు కాదు, క్రీస్తు గురించి గొప్పగా ఎంతవరకు ఎలా ఉండగలుగుతున్నాం అన్నది ఈరోజు మీకు తెలియాలి. అంటే ఒక వ్యాపారి చెప్తూ ఉంటాడు, ఒక రోజు మనకు వచ్చే మార్కెట్లోకి బెంగళూరు దూడం అంటాడు. అంటే ఆంధ్ర దూడ కాదా? చీపు మన ఏరియే కదా, పెద్దగా మనకి ఇంట్రెస్ట్ ఉండదు. బెంగళూరు అనగానే పదం కూడా కొనాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. కనుక అలా కాదు. కనుక తాత పాస్టర్ అయినా, అమ్మమ్మ పాస్టర్ అయినా, మనం పాస్టర్ అయినా, మన పిల్లల పాస్టర్ అయినా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంటాయి. ఆ పదాన్ని పక్కన పెట్టాలి. శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి వెలుగుతావు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకొని నువ్వు ఎవరి వల్ల నేర్చుకున్నావు ఆ సంగతి తెలుసుకుని ఎవరి వల్ల నేర్చుకున్నావు ఆ సంగతి ఎప్పుడు మర్చిపోదు. పలానా ఆయన వల్ల నేర్చుకున్నాను అన్న సంగతి నీ జీవితంలో ఎప్పుడు మరొకరు. ఎప్పటికీ మా గురువు గారిని తెలుసుకుంటూనే ఉంటారు చాలా సందర్భాల్లో. ఎందుకంటే మీరు మన దేవుని వల్లరా మార్కులు చూపించకపోతే అడుగు వేయటం కుదరదు. మార్కులు చూపించినాక అడుగు గొప్పగా వేస్తున్న తర్వాత నేర్పిన వాడిని ఎప్పుడు వెనకబెట్టకూడదు. ఈ రెండు జగన్ పోసుకోవాలి. అందుకే గుర్తు చేస్తున్నాడు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే ఈయన గారికి బాల్యము నుండి తెలుసంటే
ఈ బాల్య దర్శించినటువంటి ఆ ఫ్యామిలీ ఇంకెంత గొప్పగా దేవుళ్ళు ఉండి ఉన్నారో నీకు తెలియాలి. బాల్యం నుండి అంటే మన పిల్లవాళ్ళకు చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసు అంటే మనకు అప్పటికే వాక్యం తెలిసి ఉండాలి. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసు అని ఉండి ఉంటే మనకు అప్పటికే వాక్యం తెలిసి ఉండాలి. మనకు తెలిసి ఉండాలంటే ఎందుకంటే వారు తెలియజెప్పి ఉండాలి, లేదా మనమే తెలుసుకుని ఉండాలి. కానీ తిమోతి గారికి ఆ స్థితి లేదు. ఎప్పటి నుంచి ఆయనకు తెలుసో తెలుసా మీకు? తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 కలిసి ఉంటాయండి. 7వ లైన్ చూడండి ఒకసారి. 2 తిమోతి 1వ అధ్యాయము 3-5 కలిసే ఉంటుంది. వాటిలో 7వ లైన్ మీరు చూడగలిగితే, ఆ విశ్వాసము మొదట నీ అమ్మయైన వేలులోను నీ తల్లి అయిన ఇదిగేలోను నివసించును. మొదట ఎవరిలో ఉంది? అమ్మమ్మ. అమ్మే భక్తి పర్రాడు. అమ్మ నేర్పింది అమ్మకి ఇదికేకి. ఆమె భక్తి పర్రాలే. వారి గర్భాన్ని పుట్టేటువంటి వ్యక్తి తిమోతి. అమ్మ కాలం నుంచి తన కాలం వచ్చేసరికి కూడా క్రీస్తువుని గొప్పగా ఉంటున్నా మధ్యలో వచ్చిన పౌలు గారు సాధకం చేసుకో అన్నాడు అంటే ఒక్కసారి నువ్వు ఆలోచించాలరా. సాధకం చేయి. ఫస్ట్ నుంచి చేయలే. ఎవరు? పౌలు గారు మధ్యలో వచ్చాడు. అంటే మధ్యలో వచ్చిన పరిపూర్ణమైన విశ్వాసంతో గొప్పగా నాట కలిగించుకున్నాడంటే ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. అండి చాలా సంవత్సరాల నుంచి చూస్తుంటాను నేను. ఫస్ట్ నుంచి కూడా క్రైస్తవ ఫ్యామిలీ ఉంటుంటే మనం కాకపోతే భక్తి అన్నది బేజారుతనంలో కనబడుతుంది. అన్యత్వం నుంచి అంటే అప్పటి వరకు విగ్రహాలను ధరించిన కుటుంబంలో నుంచి దేవుళ్ళకి వచ్చిన వారు చూపే భక్తి మామూలుగా ఉండదండి. మాటంటే మాటే అంత స్టాండర్డ్గా ఉంటుంది కదా. మనకి ఏముంటుంది అన్న ఆలోచన ఉంటుంది, వారికి ఏమే ఉంటుంది అన్న ఆలోచన వారికి ఉంటుంది. అంత గొప్పగా ఉంటుంది. మధ్యలో వచ్చినా మనం దాటిపోతున్నారు భక్తులు అంటే సాధకం చేస్తున్నారు. వాళ్ళు సాధకం చేస్తున్నారు. సాధకం అంటే ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ ని తిమోతికి చేయమని చెబుతున్నాడు పౌలు గారు. బాల్యం నుండి అమ్మల కాలం నుంచి తాతల కాలం నుంచి క్రైస్తవ కుటుంబంలో ఉంటున్నా మరలా నువ్వు ప్రాక్టీస్ చేయాలన్నాడంటే మనం వింటావా? అన్నా నువ్వు నాకే చెప్పలేదన్నా, మా తాత పాస్టర్ మా నాన్న అంటాడు. మా తాత చేసినటువంటి ఈ రోజున ఈ చర్చలు నేను కూడా పాత్ర పెడుతుంది. ఏం పెడతాను వాక్యాన్ని? తాత సంతకం పెట్టినట్టే ఈయన కూడా పెడతానంట ఫైల్. చనిపోయాడంటే చనిపోయాడు బతుకంతా. అది కాదరా. వాళ్ళ గురించి వదిలే. వాళ్ళ తరం అయిపోయింది, కాలం అయిపోయింది. వాళ్ళకంటే బెటర్ కంటే బెస్ట్ గా ఏ విధంగా నువ్వు వాక్యాలు అందిస్తున్నావు? చెట్టు పేరు చెట్టు ఎంతకాలం అమ్ముతావేంటి? అమ్మలేవు. నీ సమయానికి వచ్చేసరికి నీ ఉద్దేశం యొక్క విధానం దైవ సన్నిధిలో ఏ విధంగా ప్రబోధింపబడుతున్నదో నీకు తెలియాలి. నీ తల్లి అయిన ఉనికిలోను వసించెను, నీ అమ్మాయినటువంటి వేలులోను నీ తల్లి అయిన ఇనికిలోను వసించినట్టు స్థిరపడిపోయింది భక్తి. అలాంటి గర్భాలు పుట్టినటువంటి తిమోతికి సాధకం ప్రాక్టీస్ చెయ్యి అని చెబుతున్నాడంటే తిమోతి వినాలా వద్దా? విన్నాడంటే అందుకే ప్రియ కుమారుడు అయ్యాడు దేవుడికి, పౌలు గారికి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా అనుభవ జ్ఞానం తండ్రిలో నుంచి తాతలో నుంచి తరతరాలు దాటుకుంటూ ఈ కాలానికి మనలోకి వచ్చేసరికి అనుభవ జ్ఞానం ఎంత ఉందో ఆలోచించాలి. అనుభవ జ్ఞానం లేకపోతే కష్టం ఉండదు. క్రైస్తవ బ్రతుకులో అనుభవ జ్ఞానం కావాలి. ఏ పనికైనా అనుభవ జ్ఞానం ఉంటుంది. ఏ పనిలో చేయండి వారు ఫస్ట్ నేర్చుకుంటారు, ఆ తర్వాత మాస్టర్ అవుతారు. అనుభవ జ్ఞానం ఎప్పుడు అలాగే ఉండదు. అలాగే ఉండదు. ఏమంటాం మనం? మనకి ఇష్టమైన పదాన్ని వాడి మీద వాడేస్తాం. అనుభవం జ్ఞానంతో కూడుకుని ఉన్నది. అనుభవ జ్ఞానం మీకు అవసరం. ఎక్కడ? సంఘంలో భక్తి ప్రాక్టీస్ లో అనుభవ జ్ఞానం కావాలి. అది లేదు కనుక ఈరోజు నీడలు వచ్చేసాయి. నీళ్ళు లేదంటే మూసుకుపోయింది. భక్తులతో చాలు అనుకున్నాడు, ప్రాక్టీస్ భక్తులు అనుకున్నాడు. కానీ దాన్ని చేయాలి. అంటే ఇప్పుడు దాన్ని చేయాలంటే నిన్ను ఇంత లోతుగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవ్వకాలం నుంచి తల్లి కాలం నుంచి తన వేకు వచ్చేంత వరకు కూడా మరి ఆ తిమోతి గారు భక్తి పరవశించిపోయింది. అయినా ప్రాక్టీస్ చేయమన్నారంటే ఈ రోజున మన అవ్వలు ఏమైనా ఉన్నారా? దేవుళ్ళ ఉన్నారా? మరి మన అమ్మల వల్ల కష్టమే ఉండొచ్చు లేటుగా. మన కాలం వచ్చేసరికి ఉండగలుగుతున్నాం. దీనికి ప్రాక్టీస్ చాలా అవసరం. ప్రాక్టీస్ లేకపోతే ఎంత ఉంటుంది మన దేవుని వల్ల? చాలా డేంజర్లో ఉంటుంది. బ్రతుకు ముగిసిన తర్వాత ప్రాక్టీస్ గురించి మాట్లాడతాడు దేవుడు.
ప్రాక్టీస్ లేకపోతే సర్టిఫికెట్ కూడా ఇవ్వడు డాక్టర్ గారికి. తెలుసా మీకు? వైద్య శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ప్రాక్టీస్ లేకపోతే ఇవ్వడం. కనుక కాలం అయిపోయిన తర్వాత, చదువు MBBS అయిపోయిన తర్వాత మరలా తిరిగి 2 సంవత్సరాల పాటు ప్రాక్టీస్ పంపిస్తారు. 5 సంవత్సరాలు చదువుకోవాలి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల పాటు ప్రాక్టీస్ నిమిత్తం మళ్ళా వెళ్ళాలి. చదువుకున్నా కదా నాకు వచ్చేట్టు కుదరదు. చదువు వేరు, ప్రాక్టీస్ వేరు. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత అనుకూలంగా ఉంటేనే సర్టిఫికెట్ ఇస్తాడు, డాక్టర్ను ముద్ర పడుతుంది. వాళ్ళే జూనియర్ డాక్టర్స్. ఈరోజు పెద్ద డాక్టర్ గారి కింద చిన్న డాక్టర్ ఎలాగైతే పనిచేస్తాడు, ప్రాక్టీస్ గా తెలిసినా చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ చేస్తూ వస్తే అనుభవం వస్తుంది. అదంతా మాస్టర్ అవుతాడు. అదంతా ఎవరి ప్రాణాన్ని తీయడం. మనలో పొరమాడతాడు. 2-3 చంపని డాక్టర్ కాదండి అని. ప్రాక్టీస్ లో వచ్చేవాడు, డబ్బు పెట్టి కొనుక్కొని వచ్చినవాడు వాడు. అందుకని చంపేస్తున్నాడు. అని అవసరం లేదు. పరీక్ష నిమిత్తం, పరిశోధన నిమిత్తం లేకపోతే ఎవరైనా చంపేస్తావు. ఒక డాక్టర్ గా నువ్వు మనిషిని చంపగలవు. ఒక మనిషిగా, ఒక బోధకుడుగా సంఘాన్ని కూడా చంపగలవు. అందుకే అంటున్నాడు ఆయన, భక్తి ప్రాక్టీస్ చేయి, తుమోతి ప్రాక్టీస్ చేయి. ఎందుకు? నువ్వు ఒక బాధ్యతను అప్పగించబోతున్నా. అయ్యా బైబిల్ బాగా చదవండి, నేను చెప్తూ ఉంటా ప్రకారం. ఎందుకు? ఒక బాధ్యతను అప్పగించాలి. ఒక బాధ్యతను అప్పగించాలంటే మనం దేవుడు ప్రాక్టికల్ గా ఉండాలి. ప్రార్థన గొప్పగా ఉండు. ప్రార్థన బాగా ప్రాక్టీస్ చేయి, పాటలు బాగా ప్రాక్టీస్ చేయి, వాక్యం బాగా ప్రాక్టీస్ చేయి. ప్రతి దాన్ని కూడా నెమవేసుకో. రాబోతున్న తరానికి నిలుచుకొని మాటలు వెళ్ళవలసి ఉన్నది. అది గుర్తు చేయటం. నాకు తెలిసినారు అంటే ఇలాగే ఉంటుంది. పుట్టినరోజు పండుగకి దాసరసులు చేసేటువంటి వాక్యం. శస్త్రపాఠం తెలిసారు పుట్టినరోజు, కొడుకు పుట్టినరోజుకి. ఇప్పుడు ఏం చెప్పాలి అక్కడ? పుట్టినరోజుకి వెళ్ళిన వాడు ఆ పుట్టినరోజు గొప్పదని చెప్పాలి. క్రీస్తు ద్రాక్షరసం పెట్టి గురించి ఏమర్థమైంది నీకు? అలా ఉంటుంది బోధక లక్షణాలు. కనుక మన దేవుడు అలా ప్రాక్టీస్ చేస్తే ఒక్కొక్కరైన ఆలోచన నీ ముందు పెడుతున్నా అన్నాడు. పేతురు గారి ద్వారా వివరించాడు. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము. భక్తి ప్రాక్టీస్ లేకుండా ఎప్పటికీ నువ్వు పాస్ట్గా చలామణి అవ్వలేవు. పైపైన చెప్తావు అంతే. ఆ పైపైన చెప్తే నాలాంటి వాడు నేటుగా చెప్పినప్పుడు నీకు ఖచ్చితంగా అభివృద్ధి సోదరా భయం. పేతురు గారు 2వ పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి నువ్వు చూడగలిగితే 7 వర్షాల వరకు స్పష్టమైన ఆలోచన ఆ మధ్య రాయించడం. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, మనలను పిలిచిన వాడిని కూర్చున్న అనుభవ జ్ఞానమూలముగా పదప్రయోగం జరిగింది. అనుభవ జ్ఞానం మూలముగా మహిళను బట్టి, గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాడిని కూర్చున్న అనుభవ జ్ఞానం ఎంతవరకు ఉంది నీలో? ఎంతవరకు ఉంది నీలో? ఎంతవరకు ఉంది మనలో? దేవుడి గురించి అనుభవ జ్ఞానం ఎంత ఉంది? కానీ ఒక భర్త గురించి చెప్పమని చెప్పిందండి. భర్త ఏ విధంగా ఉంటాడో, ఏ సమయంలో ఎలా ఉంటాడో ఖచ్చితంగా చెబుతుంది. పిల్లలు ఎలా ఉంటారో చెబుతుంది. ఎందుకంటే అనుభవ జ్ఞానం ఎప్పుడు తన చుట్టూ ఉంటున్నారు కనుక వారి యొక్క యాక్టివేట్ కదలిక తెలుసు కనుక చెప్పగలుగుతున్నారు. మరి ఎప్పుడు కూడా బైబిల్ విషయంలోనే ఉంటుంది కదా. మరి దాని కదలికేది? కదలిక అంటే చదవటం. ఇక్కడ ప్రారంభమైన చూపు మరొక చోటుకు వెళ్ళగలమే కదలిక. అదేది? ఇప్పుడు తీసి ఇస్రాయేల్ స్వాభావం పెడుతూ అమలు తీస్తూ వచ్చి చర్చలు పెడితే ఎంతకంటే ఏముంది? ఎంతకంటే ఉంది? కదలిక లేదు, గంటమే ఉంది. కనుక అడుగుతున్నాడు ఆయన, అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటి అన్నిటినీ మనకు దయచేస్తున్నందున. అనుభవ జ్ఞానం ఉంటేనే జీవానికి, భక్తికి కావలసిన ముడి సరుకులు చేరుతాయి. అనుభవ జ్ఞానం లేకపోతే చేరవా? కొంతమటుకు చేరతాయి, కొంతమటుకు చేరతాయి. శరీర సాధకమైన విషయము కొంతమందికి లాభము. అది 4 ఉంటుంది. శరీర సాధకమైన విషయము కొంతమందికే, కొంతవరకు లాభం వస్తే ఏ లాభం? గవర్నమెంట్ వారు వెళ్ళి శాంక్షన్ చేశారు, కట్టిస్తారు, మాట ఇచ్చారు. పునాదులు లేకపోతే ఏం చేస్తావేంటి? ఆర్థిక స్థోమత ఉంటే కట్టుకుంటాం, లేకపోతే కొట్టుకుంటాం గిలగిల. అలా ఉన్నది. కానీ భరోసా ఇచ్చినప్పుడు భరోసాని పూర్తి చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. భరోసా ఇస్తున్నాడు దేవుడు. మనల్ని పిలిచిన వాడిని బట్టి, మహిమ బట్టి, గుణాతిశయములను బట్టి, మనల్ని పిలిచిన వాడిని కూర్చున్న అనుభవ జ్ఞానము మూలముగా. ఈ రోజు మీరు ఆలోచిస్తే బోధకులను ఎక్కువగా మీరు ఆలోచింపజేస్తే అనుభవ జ్ఞానం మనతో అనుభవ జ్ఞానం ఎక్కువ ఉంటుంది. అది మామూలుగా కూడా తిని అడిగినా కలుగుతాడు. తింటే అరగాలి,
అది అడిగినా కలుస్తారు. అరవటం వల్ల వచ్చేది ఆయాసం తప్ప ఆలోచన రాదరా. కనుక ఆవేశం అవసరం లేదు, నీకు ఆలోచన నింపాలి. అందుకే జీవములకును భక్తిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేసినందున దేవుని కూర్చున్నట్టు మన గొప్ప యేసుని కూర్చున్నట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించింది కాక. అనుభవ జ్ఞానం లేకపోతే కృపా సమాధానం రాదు. వచ్చినట్టుగానే ఉంటుంది. చాలా మంది రాబట్టి ఉంటారు, అందరూ కూడా రావాలని ఉంటారు, కానీ కొందరికి వస్తుంది. లాటరీ అన్నారు అందుకే దాన్ని, అంటే లక్. బైబిల్ కూడా పరలోకానికి వెళ్ళే మార్గంలో లక్కుగానే ఉంది నీకు ఈ రోజున. ఇది మొక్కుబడిగా సాగుతున్నారు కదా, లక్కుగాను ఆలోచించగలిగా. అనుభవ జ్ఞానం ఉన్న వాడికి కావలసినటువంటి శక్తి వాక్యం ద్వారా నీకు వస్తుంది అన్నాడు. అది లేదు కనుకనే ఈ రోజున అలా పక్కకెడుతుందండి బైబిల్. చదివా ఆ మహిమ గుణాతిశైలను బట్టి ఆయన మనతో అమూల్యములను అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు. అనుభవ జ్ఞానం ఉన్నదని అన్నాడు కనుకనే వాగ్దానాలు అమూల్యమైనగా మన మధ్య వివరించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దురాశను అనుసరించడం వలన లోకమందున్నటువంటి భ్రష్టత్వము, లోకంలో ఉన్న భ్రష్టత్వం మనలో లేదు. లోకంలో ఉన్నది మనలోకి వచ్చింది. ఫస్ట్గా పాపం ఉన్నది కూడా లోకంలోనే, మనలో లేదు. పాపరహిత జీవితంగానే ఇచ్చాడు ఆదామునే. పాపంతో మొట్ల ఆదాము పరిస్థితుడు ఆలోచన పుట్టాడు. పాపం అనేది లోకంలో ఉన్నది, అది మనలోకి వచ్చింది. పాపం మనలో లేదు, లోకంలో ఉండే మనలోకి వచ్చింది. కనుకనే మా పాత్మలు అయిపోయాం. అనుభవ జ్ఞానం ఉంటే విసర్జిస్తావు, తప్పించుకుంటావు. అనుభవ జ్ఞానం ఉంటే ఖచ్చితంగా తప్పించుకుంటావు. ఎలా తప్పించుకోవడం ఇప్పుడు చెప్తాను నీకు. ఏమండి ఎలా తప్పించుకోవాలో చెప్తా. దేవుడి దైవభక్తి విషయంలో, దైవ సాధన విషయంలో అనుభవ జ్ఞానం నీకు ఉంటే ఖచ్చితంగా తప్పించుకుంటావు. లేకపోతే తప్పించుకొని దేవ స్వభావమునందు పారివారమునట్టు వాటిని అనుగ్రహించును. ఆ హేతువు చేతనే తప్పించుకుంటామని నమ్మాడు కనుకనే, అనుభవ జ్ఞానం వీళ్ళ ఉంటుంది కనుకనే అని అనుకున్నాను కనుకనే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. పూర్ణం అంటే పూర్ణం కాదు, తినే కాదు. పూర్ణం అంటే పరిపూర్ణం, రౌండ్ గా బాడీ, ఎంటైర్ గా ఆలోచన, రౌండ్ గా బాడీ, ఎంటైర్ గా ఆలోచన. ప్రతి ఆలోచన చుట్టూ కూడా ఏమాత్రం సందు లేకుండా ఉండాలంటే. అప్పుడప్పుడు మనం ఎంటుంటాం అష్టదిక్పాలకులు అన్న పదం చాలాసార్లు వింటాం, సినిమాలో బాగా ఉంటాయి మాట్లాడుతూ. క్రైస్తవులు అష్టదిక్పాలకుడు తెలిసే నీకు వాడు కాదు. అష్టదిక్పాలకుడు అంటే, అష్టదిక్కులంటే 4 దిక్కులు 4 మూలలు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం 4 దిక్కులు దాని కంటి కనబడుతుంది. ఈశాన్యం వాయువ్యం ఆగ్నేయం నైరుతి 4 మూలలుగా నీకు కనపడుతుంది. 4 దిక్కులు 4 మూలలు. అష్టదిక్పాలకుడు క్రైస్తవుడు. దిక్కు నువ్వే. పూర్ణ మనసు, పూర్ణ భక్తి గలవారికి మాత్రమే అది సాధ్యం. పూర్ణ జాగ్రత్త గలవారై, పూర్ణ జాగ్రత్త ఎవరైతే ఉంటుందో వాళ్ళంతా కూడా అష్టదిక్పాలకులు అన్నాడు. అంటే 4 దిక్కులు, ఏ దిక్కు నుంచే రావచ్చు ప్రమాణం. ఎలా వస్తుందో కూడా ఎవరికి తెలియదు. తూర్పు నుంచి రావచ్చు, పడమర నుంచి రావచ్చు, ఉత్తరం నుంచి రావచ్చు, దక్షిణ నుంచి రావచ్చు. తూర్పున ఆనుకుని ఉన్న ఈశాన్యం నైరుతి నుంచి రావచ్చు, వాయువు ఆగ్నేయం నుంచి రావచ్చు, ఎలాగైనా రావచ్చు. 4 దిక్కులు 4 మూలల నుంచి ప్రమాదం ఎలాగైనా రావచ్చు. కనుక పూర్ణ భక్తి గల వారి ఉంటే ఏమవుతున్నాయి అంటే కంటి చేయ మీ విశ్వాసం మందు సద్గుణములు, సద్గుణమందు జ్ఞానములు, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను మర్చుకున్నది. ఇది అష్ట గుణాలు. మీరు లెక్కేస్తే 8 ఉంటాయి అక్కడ. అష్టగుణాలు. అష్టగుణాల దేవుడు ఈ రోజున ఈ యొక్క పూర్వములను దాంట్లో అమర్చి పెట్టాడు అంటే నువ్వు ఆలోచించాలా. అష్టగుణాలు ఉంటే మనిషి భక్తిలో ఎప్పుడు కూడా బయటకు వెళ్ళలేదు. కనుక పూర్ణంగా సాధన చేసేవాడికి ఇది సాధ్యం. అష్టదిక్పాలకుడు ప్రతి నలుగురు బంధించేవాడు. ఏ మూల నుంచి ప్రమాదం వచ్చినా గుర్తిరిగి దాని నుంచి బయటపడిగేవాడు పూర్ణ విశ్వాసవంతుడు.
విశ్వాసం ఉన్నది, విశ్వాసములోనే సద్గుణం ఉన్నది, సద్గుణంలోనే జ్ఞానం ఉన్నది, జ్ఞానములోనే ఆశా నిగ్రహం ఉన్నది, ఆశా నిగ్రహములోనే సహనం ఉన్నది, సహనములో భక్తి ఉన్నది, భక్తులు సహోదర ప్రేమ ఉన్నది, దానిలో దయ ఉన్నది. అసలు క్రైస్తవ బతుకులు ఈ ఉంటే కదా ఇవన్నీ హాయి. ఎవరి విశ్వాసం వాడినాడు ఫస్ట్ దెబ్బ పడుతుంది అంతే మనకి. ఎవరి విశ్వాసం వాడిని అన్నప్పుడే ఈ అష్ట దిక్పాకుడు కాస్త భ్రష్టుడైపోయాడు. కాస్త భ్రష్టత వెళ్ళిపోయింది. మరి పైన చూస్తున్నాడు, జాగ్రత్త అండి. విశ్వాసం ఉంటే సరిపోతుందరా. విశ్వాసం ఉంటేనే, విశ్వాసము ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. విశ్వాసం ఉండదు, విశ్వాసం ఇమిడి ఉన్నది ఇవన్నీ. విశ్వాసమే లేకపోతే ఎవరి విశ్వాసం వాడితో ఏంటారా? ఒక్కటే విశ్వాసం. కనుక పైనుంచి చూస్తున్నాడు ఆయన. అంటే అష్ట దిక్పాలకుడుగా క్రైస్తవుడు ఉన్నాడా లేడా అని ఆకాశముడు చూస్తున్న దేవుడికి లేడు అన్న ఆన్సర్ వచ్చేసింది ఈ రోజున. లేడు అంటే బైబిల్ నమ్మాలండి. ఒక మాట మాలోకి వస్తున్నప్పుడు ఆ మాటలో మన బ్రతుకు ఉన్నదా, మనకు బ్రతుకు పరమార్థములుగా నువ్వు ఆలోచించాలి. ఒక రిఫరెన్స్ నేను తాకుతున్నప్పుడు ఈ ఆలోచన ఉన్నదా, విశ్వాసం ఉన్నదా? విశ్వాసం ఉంటేనే సద్గుణం అన్నట్టు, సద్గుణం ఉంటేనే జ్ఞానం అన్నట్టు, జ్ఞానం ఉంటేనే ఆశా నిగ్రహం అన్నట్టు, ఆశా నిగ్రహం ఉంటేనే సహనము, సహోదర ప్రేమ, దయ, ఇవన్నీ దానిలోనే ముడిపడి ఉంటాయి. పెళ్ళికి అమ్మాయిగా ఉంటుంది. పెళ్లి అన్న పదముతోనే అమ్మాయి కాస్త అమ్మగా మారుతుంది, అమ్మ కాస్త అమ్మమ్మ అవుతుంది, నాయనమ్మ అవుతుంది, అత్తమ్మ అవుతుంది. పెళ్లి దగ్గరికి ఇవన్నీ లేవా? ఇలా పెళ్ళైన తర్వాత వచ్చేవన్నీ బహుమతులు, బహుగుణాలు, ఒక స్త్రీలో ఎదురుపడి ఉన్నవన్నీ కూడా భార్య స్థానం నుంచి అమ్మమ్మ స్థానము దాటి ఇదిగో తిరిగి ఇంత గొప్పగా రోడ్డు చేసుకోగలుగుతుందంటే ఒక్క ఓనక ఆలోచన దేవుడికి. అదే చెబుతున్నాడు రోజున కూడా. భక్తి, పూర్ణ భక్తి గలవాడికి మాత్రమే విశ్వాసం ఉంటుంది, అది సద్గుణాన్ని అమరుస్తుంది అంటున్నాడు. ఇవన్నీ ఉండాలి అంటే ఇవన్నీ ఉండేవా? అష్ట గుణాలు, అష్ట దిక్కులు సూచిస్తున్నప్పుడు, 4 దిక్కులు కలిపి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు నేను 4 మూలు పెడుతున్నాను, 4 దిక్కులు నాకు తెలుసు అని అన్నామంటే ఎక్కడున్నాడు? ఇప్పుడు నువ్వు టాప్లో ఉండాలి. పైన ఎత్తు తప్ప కింద ఏంటో తెలియదు. ఎన్ని పిల్లర్స్ తెలియాలంటే టాప్లోనే ఉండాలి. కింద ఒక్కొక్క పిల్లలకి మంచి షేడ్ కనపడుతుంది, పెద్దగా కనపడుతుంది. టాప్లో ఉంటే అర్థమైంది. భారతదేశ మ్యాప్ని కింద ప్రయాణించి గీయలేదు, హెలికాప్టర్లో ప్రయాణించి గీశారు. అందుకని ఈ ఆకారం ఉన్నదే చెప్పగలిగాడు. అంటే పైనుంచి చూస్తే తప్ప నీకు అర్థం కాదు. అక్కడ ఉన్నాడు అర్థం అవుతాం. వాక్యాన్ని లోతుగా చూసి తప్ప నీకు అర్థం కాదు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? 4 మూలలో 4 దిక్కులు ప్రసాదించిన దేవుడు, అష్ట దిక్పాలకుడుగా ఉన్నావో లేదో ఆలోచిస్తున్న దేవుడు ఎక్కడ ఉన్నాడా అంటే తూర్పున బలవాడ అవుతున్నాడు లేడు, ఈశాన్య వాయువు లేదు, ఆజ్ఞలు అంతకంటే లేదు. ఇవి కలిగించిన వాడు పైన ఉన్నాడు, విశ్వాసం నీలో లేదు అంటున్నాడు ఆయన. చూడండి ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనము. లూకాసు వార్త లాస్ట్ మాట, 8వ వచనం లాస్ట్ మాట. అయినను మనుషు కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనిన, విశ్వాసములోనే సద్గుణం ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఆశా నిగ్రహం ఉన్నది, సహనం ఉన్నది, భక్తున్నది, సహోదర ప్రేమ ఉన్నది, దయ ఉన్నది. విశ్వాసం లేకపోతే ఇవన్నీ ఆడుతాయి. ఇంకా అంటే ప్రాక్టీస్ లేదు. ప్రాక్టీస్ లేకపోతే ఇవన్నీ రావు. ప్రాక్టీస్ లేదు కనుకనే సద్గుణం ఉన్నది మనుషుల రోజు కనపడలేకపోతుంది, దయ అనేది అసలుకే లేకుండా పోతుంది, భక్తి ఏదో ఉన్నట్టుగా కనపడుతుంది. ఇక ఆశ నిగ్రహం అంటే అంతే లేదు. ఆశకు నిగ్రహం అసలు లేదు మనిషికి. అనుకుంటుంది మీరు దేవుని వల్ల ఇప్పుడు విశ్వాసం ఉండాలి. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ప్రశ్న. విశ్వాసము కనుగొనునా? ఎందుకు లేదండి విశ్వాసం? ఎక్కడ చూసినా క్రైస్తవ బోధకుల సమూహమే కదా, ఎక్కడ చూసినా సభలే కదా, ఎక్కడ చూసినా కూడా కార్యపు ఆలోచనే కదా. ఎందుకు లేదు విశ్వాసం? భక్తి ఎందుకు లేదు? సాధకం లేదు సోదరా అంటున్నాడు ఆయన. సాధకం లేదు. విశ్వాసము కనుగొనునా అన్నాడంటే చూస్తున్నాడు, విశ్వాసాన్ని చూస్తున్నాడు. విశ్వాసం అంటే కంటికి కనబడుతుందా? కంటికి కనబడుతుందా? ఏమో కంటికి కనపడదు. ఇప్పుడు కంటికి కనబడిపోయినా ఉన్నది నువ్వు నమ్మాలరా. ఎందుకంటే విశ్వాసం అన్నది ఎప్పుడు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును. విశ్వాసమందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము,
జ్ఞానమందు ఆశా నిగ్రహము. ఈ 8 అష్టగుణాలు ఉండాలి అంటే కారణం విశ్వాసము. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో పూర్తిగా చెబుతున్నాడు. విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షణ అంటే ఎదురు చూపు. దేని కొరకు ఎదురు చూస్తున్నావు క్రైస్తవుడు? దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ఎదురు చూస్తున్నది ఉన్నది అని చెప్పడానికి నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నమనటకు రుజువునై. రుజువు అంటే నిజం. నిజం రుజువు. నిజం రుజువు చూపించు అంటాం. ఎదురు రుజువు అంటాం. నిజం అంటే ప్రవేశపెట్టాడు. నిజాన్ని ప్రవేశపెట్టాడు. విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. దేని కొరకు నిరీక్షిస్తున్నాం? దేని కొరకు నిరీక్షిస్తున్నాం? నిరీక్షించడం ఏంటో కూడా తెలియాలి క్రైస్తవ బిడ్డలకి. ఏమి నిరీక్షిస్తే ఈ బ్రతుకు పరమాత్మ దేవుళ్ళు ముగిసిపోతుందో కూడా తెలియాలి. ఇప్పుడు విశ్వాసం అంటేనే గొప్పగా ఉంది. ఇప్పుడు అది ఎలా ఉంది? కనబడుతుందా కనబడదా అంటే కనబడినంత మాత్రాన కష్టమా? ఏదైనా అదృశ్యమైనవి ఉన్నమంటకు రుజువులు. అయ్యే అదృశ్యమైనవి ఈ రోజు నువ్వు చూస్తున్న ఎండలో వేడి ఎంత ఉందో తెలియాలి అంటే అది కొలిసే సాధకం ఉంటుంది. సాయంత్రం మీరు టీవీ న్యూస్ లో చూస్తే ఈ రోజున ఎండ తీవ్ర పరిమాణం 40 డిగ్రీల సెల్సియస్ అంటారు. అప్పుడే అంటాం. కొలిసాడు ఈ రోజున ఎండ ఎంత ఉందో చెప్పగలిగారు. అది ఎంత ఉంది? 10 డిగ్రీలు ఉందని తెలిసిపోయింది. దేంతోనే కొంచెం ఒక సాధకంతో కొలిచాడు. గాలిలో తేమ ఉంటుంది. తేమ లేకపోతే పొడిపోతుంది శరీరం కూడా. తేమ లేకపోతే నేల కూడా నిర్మిస్తుంది. తేమ శాతం కూడా ఒక సాధకం ఉంది. నువ్వు కలిగి ఉన్నటువంటి ఈ శరీరం మీద, నువ్వు చూస్తున్న ఈ చేతి మీద కూడా పిచ్చిపిచ్చిగా 5 కోట్ల సూక్ష్మతులు ఉన్నాయి ఈ రోజున ఈ చేతి మీద. కంటి కనపడాలంటే మైక్రోస్కోప్ తో చూడాలి. అప్పుడు ఇట్లా పొరుగుతూ ఉంటాయి. అది చూసేవాడు అన్నం తినం. ఏ లైఫ్ బాయ్తో కడుకున్నా మరి బాయ్తో కడుకున్నా కుదరదు కాదు. కనుక ఉన్నాయి. ఎలా తెలిసింది? ఒక సాధకు ఉపయోగిస్తూ తెలిసింది. ఒక పరిమాణం ఉపయోగిస్తూ అర్థమవుతుంది. ఒక వస్తువును వాడికి తెలుస్తుంది. ఇప్పుడు మనలో కూడా విశ్వాసం ఉన్నదో లేదో, ఆ విశ్వాసం అంటే సద్గుణం ఉన్నదో లేదో, సద్గుణంలో జ్ఞానం అమర్చబడి ఉన్నదో లేదో, ఆశానికరం ఉన్నది మనకి అర్థమైందో కాదో తెలియాలి అంటే పూర్ణత అన్నాడు దేవుడు. పూర్ణ భక్తి గలవారు అన్నాడు. పూర్ణ జాగ్రత్త, బ్రతుకులు పూర్ణ జాగ్రత్త ఉన్నవాడు మాత్రమే ఇవన్నీ సాధించగలడు, పరిశోధించగలడు. ఇవన్నీ మీకు అన్ని సోదరు ఈ రోజున అందాలి అనుకుంటున్నారు దేవుడు. కనుక అదృశ్యమైనవి ఉన్నవాడుకు రుజువునై ఉన్నది. అదృశ్యం నరకం పరలోకం కూడా అదృశ్యమే. మరి అవి కూడా కంటికి కనపడవు. నిజంగా ఈ రోజున దేవుడు సంవత్సరానికి ఒకసారి చనిపోయిన వాళ్ళని సమాధిలో పెట్టి టెక్నాలజీ వాడి శరీరాన్ని మళ్ళా చూసుకునే అంత గొప్పగా ఎలా వచ్చిందో అలాగే ఒక ఏరియా నిర్ణయించుకొని ఒక 100 ఎకరాల స్థలంలో చచ్చిపోయిన వాళ్ళని అందులో వదిలేసి కాలేవాడిని ఒక పక్క, సంతోషం ఒక పక్క చూపిస్తూ సంవత్సరం ఒకసారి క్రైస్తవులకి ఆ టైప్ ఆఫ్ తాటిచ్చాడు అనుకుంటే నిజంగా దేవుడిని మరి నమ్మేస్తామంటే వాడు కాలుతున్నాడు, మరొకడు సంతోషంగా ఉన్నాడు. ఆ ఓపెనప్పుడు ఆ బాక్స్ అది మీ కంటికి కనబడితే నిజంగా నీకు అర్థమైంది. అది కనబడలేదు కనుకనే ఈ రోజున పరలోకం అంటూ ఉన్నదని, నరకం అంటూ ఉన్నదని మనిషి ఆలోచించలేకపోయాడు, పెద్దగా పట్టించుకోలేకపోయాడు. అందుకనే బోధకుల మాటలో, బోధకుల ప్రసంగాల్లో ఎప్పుడు కూడా ఈ రెండు కనబడవు. భక్తి ప్రాక్టీస్ కనబడదు, పరలోకం ఉందని కనబడదు, నరకం ఉందని కనబడదు, నరక బాధ గురించి కూడా తెలపదు. మనకు అవన్నీ అవసరం లేదు. భూమి మీద బ్రతుకు చాలు, ఈ బ్రతుకు గొప్పగా ఉంటే చాలు, ఒకరికంటే ఒకరు గొప్పగా ఉంటే చాలు అనుకున్నాడు. అందుకే ఈ రోజున పెద్ద పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు పేర్లు వచ్చేసారు. పౌరుడికి ఎక్కడ లేదు పెద్ద పాస్టర్ గారు అని, ఎక్కడా లేదు. 14 పుస్తకాలు ప్రపంచానికి రాసిన పనులే అల్పుడు అన్నాడు. ఇంకా పెద్ద పాస్టర్ మన ఆలోచనలు అవన్నీ. కానీ ఇప్పుడు మనం దేవుడు వాళ్ళరా ఇలా చెప్పిన దేవుడు నువ్వు నమ్ము, అదృశ్యమైన ఉన్నవి నాలో నరకం ఉన్నదని నువ్వు నమ్ము. నమ్మాలంటే చూడాలిగా సోదరా, చూస్తే నమ్ముతాం, చూడగా నమ్మం. కనుక మీరు చూడవలసిన అవసరం లేదు, మీరు అసలు చర్చికి రావాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం చాలా బాగా చూస్తున్నా మాట మీరు చూడండి. నా సన్నిధిని కనబడమనేది మీరు వస్తున్నారే, నా ఆవరణము తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవరు? ఎలా రమ్మన్నాడు? ఇవన్నీ నమ్మకుండా ఎలా వస్తున్నావు? భక్తి ప్రాక్టీస్ లేకుండా ఎలా ఉంటున్నావు? వాస్తవ జీవితాన్ని నేర్పకుండా వాటిని వెతుకుంటున్నావు.
సత్య సువార్త విషయంలో వెనకడుగు ఎందుకు వస్తున్నావు? అసలు ఎవరు రమ్మన్నాడు? రాత్రి చూశాను నేను కళ్ళకు వచ్చి. ఎందుకు వస్తున్నావు? ప్రాక్టీస్ కావాలి అని, ప్రేమ జీవితం కావాలని, అష్ట గుణాలు మీరు అమర్చబడాలని, లేని వాళ్ళు కూడా ఉండమని నమ్మాలని, నేర్చుకోవాలని నువ్వు రావాలి. అందుకే వచ్చా చర్చకి. ఎందుకు వచ్చావంటే ఎందుకు వచ్చా? ఇవన్నీ నేర్చుకోవాలరా నువ్వు, ఇవన్నీ నేర్చుకోవాలి. అది ఇవన్నీ నేర్చుకోవాలంటే పరీక్షించే స్థలానికి నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు బాడీ ట్రీట్మెంట్ అంటే అప్పుడప్పుడు చెకప్ చేయించుకుంటాం బాడీని. అప్పుడప్పుడు ఎందుకు ఏమి లేకపోయినా చెకప్ చేయించుకుంటాం. చెకప్ చేయించుకోవాలంటే నీ ఇంట్లో ఉంటే కుదరదు, ఒక చోటకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే చెకప్ కేంద్రానికి వెళ్ళాలి. దాన్ని సిటీ స్కాన్ అన్నారు. సిటీ స్కాన్ ప్రాంతానికి నువ్వు వెళితేనే నీ ఒంట్లో ఉన్నవి ఏదో బయటపడతాయి. దాన్ని ఎక్స్రే అంటారు. ఎక్స్రేలు కనబడతాయి. సిటీ స్కాన్ తీసిన తర్వాత ఎక్స్రే వచ్చిన తర్వాత ఎక్స్ప్రెషన్ చేస్తాడు. ట్యూబ్లైట్ వేసి చూపిస్తాడు గోడ మీద, ఇదిగో ఈ పార్ట్ దెబ్బతినబోతుంది, మీరు కాపాడుకో అంటాడు. అప్పటి వరకు నీకు అర్థం కావాలా? అప్పటి వరకు నువ్వు బాగానే ఉన్నావు, మనిషి బాగానే ఉంటాడు, లోపల ఏం జరుగుతుందో అర్థం కాదు. అర్థం కావాలి అంటే ల్యాబ్కి వెళ్ళాలి. ల్యాబ్ అది కుదరదు. నేను ప్రార్థన చేసుకుంటాను, నేను గొప్పగా ఉంటాను, నేను సద్గురు, నేను గొప్పగా నాయన అన్నీ ఉంది నాకంటే కుదరదు. దేవుడి మనసు ప్రార్థన మందిరానికి వస్తే విశ్వాసంలో అష్టగుణాలు బయటపడతాయి. నీకు అష్టం ఉందా, శత్రువు ఉన్నదా, ద్రావం ఉన్నదా, ఒకటి ఉన్నదా, ఏమీ లేవన్నది అర్థమవుతుంది. పరీక్షకి వెళ్దామా? అయితే రెండు మరి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము. 2వ కొరింథీ 11వ అధ్యాయము 5వ వచనము. మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. ఫస్ట్ పెడతాం జనం పరుచుకుంటాం, పెట్టుకుంటాం జనం నమ్మం. అప్పుడే హాస్పిటల్కి ఒక గంట ఆగుదాం, పోతులే చూస్తూ చేస్తుంటాం. శోధించుకుని చూసుకోండి. విశ్వాసము గలవారే ఉన్నారే లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకోండి. నీకు నేనే ప్రశ్నించుకో. నాలో విశ్వాసం ఉన్నదా, నాలో సద్గుణం ఉన్నదా, నాలో జ్ఞానం ఉన్నదా, ఆశ నిగ్రహం ఉన్నదా, సహనం ఉన్నదా, భక్తి ఉన్నదా, సహోదరి ప్రేమ ఉన్నదా, దానిలో ధైర్యం ఉన్నదా? మనమే ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి నిజంగా నాలో. ప్రాక్టీస్ చేయి, లేకపోతే ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేస్తే వస్తాయి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, లేకపోతే రావు. కనుక విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకుని. శోధించుకోవడం అంటే నీకు నువ్వే అడుక్కో, నీ మనసుకు నువ్వే అడుగు, నీ ఆలోచన నువ్వే అడుగు. ఈరోజు నా పరిస్థితి ఏంటి, నా ఆలోచన ఏంటి, ఎంతవరకు కట్టుకుంది, ఎందుకు అష్టగుణాల్లో నాలో ఏదైనా కదువుగా ఉన్నదా? ఒకవేళ కొడుగా ఉంటే ఏం చేయాలి? కొడుగా ఏం చేయాలి? కొడుగా ఉంటే ఏం చేయాలి? కానీ ఇప్పుడు ఆయన తగ్గింది బాడీలో ఏం చేస్తావు? కొడుగా ఉంటావు. ఇప్పుడు ఏం చేస్తావు? సాధన తెచ్చుకోవాలి. ఎక్కడ తెచ్చుకుంటావు? వెళ్ళాలి, పరీక్షా కేంద్రానికి వెళ్ళాలి. చదవయా, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. పరీక్షించుకోవాలి అంటే నువ్వు వెళ్ళాలి. పరీక్షించుకోవాలంటే యాడికి వెళ్ళావు? పరీక్ష రాయడానికి వెళ్ళావు. రాయడానికి వెళ్ళామంటే వెళ్ళావు. పరీక్షించుకోవాలంటే వెళ్ళాలి. వెళితేనే పరీక్షించుకోవడానికి అవసరం ఏర్పడుతుంది. వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ నువ్వు చేయవలసింది శోధించుకోవాలి. నీకు నువ్వే ఆలోచించుకోవాలి. నా బ్రతుకు పరమాత్మకు ఎంతవరకు విశ్వాసం ఉన్నది, దేవుడు నమ్మిన ఈ పదాలు నాకు బైబుల్ ఎంత తెలుసు, ఆమె పుస్తకాల సామర్థ్యం నాలో ఎంత ఉంది, అసలు బైబుల్ బరువు ఎంత? మనిషి బరువు 60 కిలోలు, బైబుల్ బరువు ఎంత? ఇప్పుడు చెప్పండి పోయి. మనిషి బరువు 60 కిలోలు. మ్యాక్సిమం చెప్తాను, యావరేజ్గా 60 కంటే ఎక్కువ ఉండవు. లేదు, యావరేజ్గా 60, 70 నుంచి 100 ఉండొచ్చు, కానీ సుమారు 150 కూడా ఉండొచ్చు. కానీ మనిషి యావరేజ్ 60 కిలోలే. 60 కిలోలు వెయిట్. 60 కిలోల మనిషికి బైబుల్ బరువు ఎంత తెలుసా? బైబుల్ బరువు తెలుసా? కానీ బైబుల్ బరువు మనిషికి తెలియాలదా? ఇవన్నీ తెలుసుకోకుండా ఏం నేర్చుకుంటున్నావు? సంఘాలు బోధకుడు ఏం చెప్తున్నాడు? నువ్వు పెట్టుకున్న ఈ పుస్తకం కాదండి, ఈ పుస్తకం కాదు, దీనిలో ఉన్న జ్ఞానం, ఈ మాటలో ఉన్న పరమార్థం పట్టుకున్నది మహా అయితే కిలో బాగుంటుంది. చూసుకోండి. 40 పుస్తకాలు అంటే కిలో 40 కిలోలు ఉంటుంది అనుకోండి. ఈ బరువు అది కిలో 1 కిలో కాదు. ఈ యొక్క అక్షరం యొక్క బరువు ఎంత అంటే నువ్వు ఉంటున్న భూమిని త్రాసులో వేలాడదీసిన వాడు గరుడు. శూన్యములో భూమిని వేలాడదీశాడు. యోగులంలో మాట్లాడుతున్నారు. నువ్వు ఉంటున్న భూమి మీద భూమిని వేలాడదీశాడంటే భూమి మీద 700 కోట్ల జనాభా లేదు పట్టుకున్నాడంటే ఎంత గొప్ప శక్తివంతుడు ఉండాలి. ఆయన మాట ఎంత గొప్పగా ఉండాలి. ఆ మాటకు కోటల్లో
ఆ మాటకి కొలిసే సాధన ఇంకా రాలేదు, ఎప్పటికీ కూడా రాదు కూడా. అంత గొప్ప బరువుకునేటువంటి మాట బైబిల్ మాట. ఈ రోజున మన పుస్తకాలు జిగిపోతే ఇలా జింపి నలిపి అలా ఇస్తాం. ఆ మాట కూడా ఈ రోజు మనకు తెలుస్తుంది. మనకి ఆ ఉదాహరణ తెలుసా? చాలాసార్లు మనం ఊడ్చినటువంటి ఇంటి చెత్తలో బైబిల్ కనబడుతుంది నాకు. అక్కడ చూస్తూ ఉంటాను, మంగళవారం మార్కెట్ అయిపోతుంది కదా, మార్కెట్లో చెత్తతో పాటు బైబిల్ అక్షరం కూడా కనబడుతుంటాయి నాకు. అంటే ఏ తల్లి వేసిందో అనుకుంటాను నేను. చెత్తగా మారిపోయింది ఆ బైబిల్. నీ కంటికి ఏ రోజు కూడా దాచుకోలేకపోయావా? శిబిరు 10 రోజులు దాచుకుంటావు, అంటించి మాయ చేసి అంటావు. కానీ బైబిల్ ఎందుకు దాచుకో అంటే లెక్క లేదని పరీక్షించుకోవడమే. మీరు భ్రష్టులు కాలేదా? మీరే రాకపోతే పరిశోధించుకున్న డౌట్ వచ్చింది అంటే చెకప్ కోసం వెళ్ళాం, అమ్మాయి డౌట్ తీరుతుంది, ఏ రోగం లేదు, హ్యాపీ. భ్రష్టులు కాలేదా? పరీక్షించుకుంటే, వాక్యంతో పరీక్షించుకుంటే భ్రష్టులు కాలేదా? యేసుక్రీస్తు మీరు ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎదుగురా. ఇప్పుడు అర్థమవుతుంది, అమ్మాయి దేవుడు నిజంగా నాలో ఉన్నాడు. పరీక్షించుకో, ల్యాబ్లకు వెళ్ళి పరీక్షించుకుంటే తప్ప కష్టం. పరీక్షించుకోవాలంటే క్రియ జరగాలరా. విశ్వాసం అనగానే చిన్న విశ్వాసం కాదు, విశ్వాసం అనగానే మామూలు కాదు. విశ్వాసం అన్న పదం ఎంత త్యాగాన్ని కోరుకుంటుందని ఆలోచించాలి ఈ రోజున. విశ్వాసం అంటే త్యాగంతో కూడుకున్నది. విశ్వాసం అన్న పదం మామూలు బ్రదర్, మీ విశ్వాసం బ్రదర్ అంటే త్యాగంతో కూడుకున్నది, నమ్మకం. ఒక యజమానుడు నిన్ను నమ్మి నెలకు వారాలకు సంవత్సరాలకు ఇంటిస్తారని పెట్టుకున్న తర్వాత పనిలో ఆయన ఒక ప్రాజెక్ట్లో ఉంటాడు, ఒక వర్క్ నిమిత్తం ఉంటుంటాడు. ఆయన నమ్మకానికి ఏ రోజు కూడా నువ్వు ఒమ్ము కలిగించకుండా ఉండాలి. అది విశ్వాసం. నీకు అర్థం కావచ్చు చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు చూడ ఒకసారి 4వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. 4వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన కదా ఏమి ప్రయోజనము? క్రియ లేకుండా నువ్వు అంత విశ్వాసం అంటే కుదరదు. క్రియలు లేని విశ్వాసం కష్టం. ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదు. అంటే క్రియలు లేని విశ్వాసము మనిషిని రక్షింపలేదు. విశ్వాసము మనిషిని రక్షింపలేదు. క్రియలు లేకపోతే నడిపించలేదు. బండి మీద మనిషి లేకపోతే బండి పోదు. నీకు అర్థమైంది? ₹1,00,000 వెహికల్ అయినా 10,000 రూపాయలు డ్రైవర్ లేకపోతే పోదు, దాని విలువ తెలియదు. అలాగే విశ్వాసం అన్నది ఎంత గొప్పదో తెలియాలంటే అది క్రియ అన్నది నెట్టాలి. క్రియ అన్నది నెట్టాలి. అలా నెట్టగలిగితేనే దాని విలువ నీకు అర్థమవుతుంది, లేకపోతే కష్టం. క్రియలు ఆ సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరైనాను తనకు విశ్వాసము కలదని చెప్పినలా ఏమి ప్రయోజనము? అంటే విశ్వాసం అతన్ని రక్షింపగలదా? క్రియలు లేకుండా విశ్వాసుగా ఉన్నాను మరి చెప్పడం ఏమాత్రం కూడా తాగదు. ఇప్పుడు ఎలా మాకు కొంచెం అర్థం చెప్పరా అని అడిగితే అదే 20వ వచనం. నాకు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? వ్యర్థుడా అంటే పనికి రానివాడా? ఎవరికి? దేవుడికి. యేసుక్రీస్తు వారు బ్రతుకు కాలంలో ఇంచుమించుగా చాలా మంది శిష్యులు ఉన్నారు. 11 మందే కాదు, 12 మందే కాదు, చాలా మంది శిష్యులు ఉన్నారు. కానీ వాళ్ళలో విశ్వాసం ఉంటే ఉండొచ్చేమో కానీ క్రియలు లేవు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పే మాట చెప్పినట్టుగా చెప్పాలని ఆలోచన వాళ్ళు లేకపోయేసరికి తొలగిపోయారు. మిగతా వాడు మాత్రం మిగలగలిగారు, వారే 11 మంది. అదే గుర్తు చేస్తున్నారు. వ్యర్థుడా అంటే పనికిరాని వాడా? నాకు అవసరం లేదు. క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? వింటావా? ఒక్క మొక్కలు వెళ్తాం మరి, వింటే చూసుకో. 26వ వచనము 2:26 యాకోబు పత్రిక. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణం లేని శరీరం. అబ్బాయి ఇప్పుడు అబ్బాయిని చేయాలంటే ₹1,00,000 కట్నం అవుతాయి. ప్రాణం ఉంది కాబట్టి అడిగారు. హైట్ వెయిట్ సూపు రూపు బాగుంది కాబట్టి ₹1,00,000. ఇప్పుడు పెళ్ళిన అబ్బాయికి ₹1,00,000 ఇచ్చేసి అమ్మాయిని చేయగలవా అంటే ఇచ్చింది ఏంటంటే ప్రాణానికి, వాడి ప్రాణం విలువ ₹1,00,000 కట్ట రూపంలో వెళ్ళిపోతుంది. దాహం చాలా డేంజర్ అండి. ఈ రోజున చాలా పరిస్థితుల్లో వెళ్ళిపోయింది. దౌర్భాగ్యం ఏంటంటే పాస్టర్ గారి సంబంధాలు సెట్ చేస్తాడు, వాడే కట్నాలు మాట్లాడతాడు. కట్నం లేదన్నారు బైబిల్లో.
నీకు ఇష్టమైంది ఇవ్వమన్నాడు. అబ్రహాము గారికి ఇష్టమైంది కనుకనే ఏనే పంపించాడు, తన దాసుడితో ఏనే పంపించాడు. అమ్మాయిని తీసుకోరా, ఏనే పంపించాడు. ఏనే బంగారం నగ నట పుట్ర మొత్తం ఇచ్చి వెళ్ళి బామ్మకి ఇచ్చి అమ్మాయిని తీసుకుని రా. అమ్మాయి కోసం పంపించాడు. ఈరోజు అమ్మాయి అబ్బాయి కోసం ఇస్తుంది. రివర్స్ అయిపోయింది కనుకనే సంస్థలు ఎక్కువ నిలబట్ల. మనం పెళ్లి చేస్తే కట్నాలు ఇవ్వాలి తెలుసా మీకు? ఏ పెళ్లి చేసినా ఉండవు కట్నాలు. వాళ్ళకి ఇష్టమై ఎంచుకుంటే మనం ఏం చేయలేం, కానీ మనం మాత్రం అలాగే డిసైడ్ చేస్తాం. బైబిల్ అంత గొప్పగా నువ్వు నేర్పగలగాలి కుటుంబానికి. అలాగే ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము. ప్రాణం లేని శరీరం ఎంత గొప్పదైనా సరే, మరి ఎంత కోటిషుడైనా సరే, ఎవరైనా కానివ్వండి. ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన, భారతదేశపు ప్రపంచ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన ప్రశ్న వచ్చినప్పుడు ఛాయ్ రాయాలంటే 100 రూపాయల నోట్లు చూసినా వాటితో కాసిచ్చేవాడంట. అంటే ఎంత గొడవ చూడండి ఆయనకి, ఎంత ధనవంతుడు చూడండి ఆయనకి. 100 రూపాయల కాగితాలు 8 కాలిస్తే ఛాయ్ హీట్ అవుతుంది. అలా గెస్ట్గా ఇచ్చేవాడు. వామ్మో అనేవాళ్ళంట. సరిపోయినాక కాల్చేసాడు అంతే, అదే 100 కాల్చిపడేసాడు. ప్రాణం లేని శరీరం. ఇప్పుడు దీన్ని దేనికి విలువించాడు? ప్రాణానికి విలువించాడు. ప్రాణం పోతే దేవుడికి పనికిరాడు. 2 గంటల తర్వాత డిసైడ్. ఎవరైనా కానీ ఉంచుకుంటావా? 10 ఏళ్ళు కాపాడు చూసా మా ఆయన నాతో ఉన్నా అంటావా? అరగంట 5 ఏళ్ళు వచ్చే తడితే స్మెల్ తీసే అంటుంటారు. ప్రాణం లేని శరీరం ఎలాగో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. స్మెల్ చేస్తాం కూడా వాసన. విశ్వాసంలో క్రియలు లేవు. విశ్వాసంలో క్రియలు లేకపోతే స్మెల్ వచ్చేస్తావు. ఎవరికి అర్థమవుతుంది? నాకు అర్థమవుతుంది. క్రియలు లేని విశ్వాసం మృతం, చనిపోయిన వాడితో సమానం. క్రియ అనగానే శుక్రవారం లింకప్గా మాట్లాడతాను. ఇప్పుడు కొంచెం లైన్ ఇచ్చి వదిలేస్తాను. ఇదే అంశాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాను శుక్రవారం కూడా. ఇప్పుడు క్రియ అనగానే ఒక మాట చెప్తా చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి చూడగలిగితే, పెద్దగా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది తెలుసుకొని కోరుచున్నావా? అయ్యా తెలుసుకోవాలనుకుంటున్నావా? చెప్తా చూడండి, చదవయ్యా. మన పితరుడైన అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాము మా అందరూ తెలుసు. తరాకు వంశులు పుట్టినవాడు, దేవుడి ప్రేమ తెలియనివాడు, పిలిస్తే ఎందుకు నేను అడగనివాడు, క్రీస్తు కొరకు నిలబడలేనివాడు, మహాత్ముడు, మనకి కన్న తండ్రి, విశ్వాసకు తండ్రి. అదే మాట్లాడుతున్నాడు ఆయన. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియలను కలవాడే నీతిమంతుడు తీర్పు పొందలేదా? క్రియను బట్టే నీతిమంతుడు. కొడుకుని ఇచ్చాడు, 12 ఏళ్ల కొడుకుని ఇచ్చాడు. పదిలంగా దేవుడు మాట కొడుకు తలవించాడు. ఈరోజు నిన్ను కొడుకుని అడగట్లేదు. కొడుకును అడిగినా దేవుడు కొరకు అడుగుతున్నాడు. ఈరోజు నేను ఇస్తావు, సిద్ధపడ్డావా? కొడుకు కావాలని ప్రార్థన చేయించుకుంటావు. కొడుకు పుట్టక ప్రార్థన ఏమని అంటావు. అది కాదు మన దేవుడు. ఎప్పటికైనా దేవుడు అనేది దేవుడితో ఒక్కసారి స్నేహం చేశావంటే ఇక అంతే, నేను అయిపోయినట్టు నీకు సంబంధం లేక వలుస్తూనే ఉంటాడు తాత. చేయకుండా నో ప్రాబ్లం. అందుకనే ఉంటే ఎచ్చగా ఉండు, లేదా నువ్వు ఎచ్చగా ఉండకు, ఉమ్మేస్తా అక్కడ. ఒక్కసారి నువ్వు దేవుడు మనసులో అడుగు పెట్టిన తర్వాత వెనకడుగు వేయటం ప్రారంభించావా, కథం ఫెయిల్. లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఇక ఏది పెట్టినా బంగారం కాదంతా తరుగుడే. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు 74వ సంవత్సరంలో వాగ్దానం రాబడింది. 99వ ఏట దేవుడు ప్రతిఫలం ఇవ్వడం జరిగింది. 24వ సంవత్సరం నిరీక్ష కలిగిన వ్యక్తికి పుట్టగా కొడుకు చూపితే ఆ కొడుకు సంతయ్య అంటే కట్టుకున్న భార్యకు చెప్పగా, దాసులకు చెప్పగా, మోరుడు పర్వతానికి ఎవరికి చెప్పకుండా, చివరికి అతన్ని కూడా చెప్పకుండా ఇస్సాకు గారికి తీసుకెళ్ళి కట్టేసినప్పుడు ఆ కన్న తండ్రి పడిన క్షోభ ఎంత మీకు అర్థమవ్వాలి. కథగా ఉంటే చాలా బాగుంటుంది. కథగా అయ్యారు బాగా చెప్తారు, కానీ అనుభవం కదా. ఒకసారి నువ్వు ఫీల్ అవ్వు. ఈరోజు పేపర్ చూస్తున్నావు, చెన్నాపట్నం చిన్నాభిన్నం అని. అక్కడ లేవు కాబట్టి పేపర్ ఇలా కాళ్ళు కాళ్ళు చెప్తా ఇలా ఇసిరేస్తుంది అంటాం. అదే హైదరాబాద్ ప్రాంతంలో నీ ప్రాంతంలో వచ్చి ఉంటే నీ పరిస్థితి ఒకసారి నువ్వు ఆలోచించు. అంటే మనదాగా వచ్చే తప్ప ఫీల్ అవ్వం. మంది కదా, మనకి ఎందుకు ఎదుర్కొంటున్నాం. ఆహార పట్ల కొరకు ఆహారం శ్రమిస్తుంటే ఒక పట్ట వాడితే తన కుటుంబం ఏం తినాలని ఆలోచిస్తూ వాడు కడుపు మార్చుకుంటూ ప్రాణాలు కోల్పోయిన 200 మంది గురించి ఆలోచించే రోజున ఆ సినిమాలు లేవు.
టీవీలో చూస్తున్నాం, అయ్యో పాపం అంటున్నాం. అంతకుమించి మనం చేయగలవా? ఇది కూడా అంతే. అబ్రహాం బాబు దేవుడు అండి, ఇంత బాగా నమ్మాడు, కొడుకు మొదలుగాడు. మనం అంత చేయలేమండి. ఎందుకు చేయలేమండి? ఆలోచించండి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠమును అర్పించినప్పుడు, నిజంగా చెప్తున్నా ఈ రోజున ఏ క్రైస్తవు నాతో సహా అంచుగా, నేనంటే ముందుకు వస్తానండి, మ్యాక్సిమం అంత బలిష్టంగా ఉన్నవాడు దేవుడు ఇది చేయని పొరపాటు నిన్ను అడిగి నువ్వు చేయగలవా? అస్సలు చేయదు. దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే ప్రేమ, దేవుడి గురించిన ఆలోచన వాక్యం ద్వారా మనకు వస్తే మాత్రం అది చేయలేం. అక్కడ రాకెందుకు? మనం చేసుకుంటే పని సరిపోయేంత వరకు చేయాలి. ఆ పనిని తృణీకరించి ఆ పనిని ముగించుకొని అడుగు దేవుడి వరకు వేసే అంత జ్ఞానం, విశ్వాసం ఈరోజు క్రైస్తవులలో కనపడాలి. అది క్రియ. అదే అడుగుతున్నాడు ఆయన. బలిపీఠములు అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? క్రియల వల్ల నీతిమంతుడు. ఏసారి బాగానే అర్థం ఏంటో, క్రియల వల్ల నీతిమంతుడు అంటే క్రియ లేకపోతే కష్టంగా నీతిమంతుడు దృష్టిలో రాలే. క్రియల వలన నీతిమంతుడని నువ్వు తీర్పు పొందలేదా? చూడయా, విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిన నువ్వు. విశ్వాసము క్రియలతో కూడింది. కూడటం అంటే కలుసుకోవడం. విశ్వాసము క్రియలతో కలుసుకున్నది. విశ్వాసం అన్నది క్రియలతో కలుసుకున్నది కనుకనే కార్యసిద్ధి కలగజేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది గ్రహించుచున్నావు కదా. కార్యసిద్ధి అంటే పని చేయాలంటే, పని జరగాలి, పని జరిగించాలి. దేవుడు ఆలోచన ఎలా ఉన్నదో గ్రహించాలి. కాబట్టి అప్పుడు ఆమె దేవుడు అది అతనికి దేవుడిగా ఎంచుకొనిను అని లేఖనము నెరవేర్చబడిను. మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు పెట్టబడిను. దైవ స్నేహితుడు అండి, నిజంగా ఎంత వండరండి. చీమ వారి స్నేహితుడు అంటే ఇంకా కొద్దిగా ఉంది చెప్పలేదు. చీమ వారి నీ స్నేహితుడిని కొద్దిగా ఉంది. స్నేహితుడు కొద్దిగా, ఎందుకంటే తన కొన్నదాంట్లో ఖచ్చితంగా షేర్ చేస్తాడు. దేవుడు కూడా దాంట్లో షేర్ చేశాడు కాబట్టి ఆయన నీతిమంతుడుగా లోకానికి కనబడ్డాడు. ఈ రోజున వాళ్ళు భక్తి ప్రాక్టీస్ ఎంతగా చేసి ఉంటారు. 24 సంవత్సరాలు ఒక మాట గురించి ఎదురు చూశాడంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి. చిన్నప్పటి నుంచి తరాలు చూసుకున్నా, కుటుంబం మొత్తం దేవుడే ఉంటున్నా, భక్తి ప్రాక్టీస్ చేస్తూ ప్రపంచానికి మళ్ళా గొప్పగా కనబడ్డాడు తిమోతి అంటే ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. కనుక పూర్ణ విశ్వాసం, పూర్ణ బలం మామూలు ఉండగలిగితేనే ఇవన్నీ సాధ్యమైంది. కనుక నిర్ణయం చేశాడు. అంటే ఏమన్నా అబ్బా చర్చికి వెళ్దాం, కొంచెం కూర్చున్నాం, వెళ్దాం వద్దాం అంటే నిర్ణయం వచ్చేసాయి. అంటే అంత ఇంట్రెస్ట్ గా లేకుండా పోయింది. కనుక భక్తి ప్రాక్టీస్ మనిషి చేయలేకపోతున్నాడు. భక్తిలో ఉండాను అనుకుంటున్నాడు. ఉంటే సరిపోతారా, ప్రాక్టీస్ చేయాలి. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ప్రాక్టీస్ ఇచ్చినప్పుడు PMP అన్నారు. అంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ కాదు. వాడు ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు చేయాలి. ఎందుకంటే 4 దిక్కులు 4 మూలలు అస్త దిక్పాలుగా ఉండగలిగితే